అందరికీ నమస్కారం. మీ నరసింహ ఛానల్. రామసంపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలారి శేఖరయ్య తనుడు ఆయన ఒక సందేహం తెలియజేసాను, మనకు సమాచారం ఇవ్వడం రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ విజయానికి ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఒకసారి అన్నగారిని పరిచయం చేసుకుని అడుగుదాం. నమస్తే. నమస్తే. రాములు శంకరయ్య వాళ్ళ తమ్ముడిని. ఛానల్కు నమస్కారం. అయితే ఇది రామసంపల్లిలో జరుగుతుంది. అయితే కొద్దిగా వెనక జరను వీడికి రావాలి అన్నా. నేను అర్థం, నువ్వు చెప్పేసి కొంచెం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరున్నారు ఇక్కడ క్యాండిడేట్? ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తలారి శంకరయ్య బరిలో ఉన్నారు. తలారి శంకరయ్యకు ఎలాంటి మెజారిటీ ఉండబోతుంది? మెజారిటీ అంటే ఇప్పుడు విలేజ్ లో ఎట్లా అంటే తలారి శంకరయ్య గాని, తలారి శంకరయ్య కొడుకులు కుటుంబం గాని ఎలాంటి గ్రామ స్థాయిలో ఎలాంటి అరచకాలు చేయలేరు. ఇది పార్టీ పరంగా కాకుండా గ్రామ స్థాయి లెక్కల గ్రామ పెద్దల సమక్షంలో అందరూ ఒప్పంద పత్రంతో నిలబడడం జరిగింది. డబ్బున్న వ్యక్తి కాడు, వ్యక్తిగతంగా అందరూ కోఆపరేషన్ చేయడం వల్ల బరిలో నిలిచడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఎలక్షన్ జరగలేదు, ప్రతి ఒక్క గ్రామ ఇంటిని సందర్శించిండు శంకరయ్య. అందరి పెద్దల మేరకు వాళ్ళ ఆశీర్వాదం మేరకు బరిలో నిలిచిండు. అంటే ఇప్పుడు శంకరయ్య గారికి ఎలాంటి మెజారిటీ ఉండబోతుంది? అంటే వాస్తవానికి గ్రామంలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంటది, మెజారిటీ ఎంత ఉండబోతుంది? అంటే ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్నట్టు పార్టీ పరంగా అంటే గ్రామ స్థాయి లెక్కల పెద్ద మనుషులు అందరూ చెప్పడం వల్ల అధిక సంఖ్యలో ఎక్కువ 75% మెజార్టీతోనే వస్తాడని చెప్పి గ్రామస్థాయి పెద్దలు చిన్నలు మరి కొన్ని సమస్యలు చేసిన వ్యక్తి, అపోజిట్ వ్యక్తి చేసిన వ్యక్తిని బట్టి దాన్ని బట్టి లేవనెత్తడం వల్ల ఈయన బరిలో దిగడం జరిగింది. ఓకేనా? అంటే ఇప్పుడు వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కంగణం కట్టే అవకాశాలు ఉంటాయంటవా? ఉంటాయి. కంకణం కట్టే ఈ రోజు ఈ సర్పంచ్ మాత్రము గ్రామ పెద్దలందరూ టీఆర్ఎస్ పరంగా గాను గ్రామ స్థాయి గాని మనిషి వ్యక్తిగతంగా కంకణం కట్టే పద్ధతి ఉన్నది. మెజారిటీ చేసే గెలిపించే 90% గెలిచే నమ్మకం ఇచ్చారు. డబ్బులు వంచడం లేదు, శాంతియుతంగా వ్యక్తిగతంగానే ఓట్లు పడతాయని చెప్పి పెద్దలందరూ చెప్పారు. ఏమేం జరిగింది, బరిలో నిలిచిన గెలుస్తుంది కూడా. అంటే మీ అంచనా ప్రకారం ఎంత మెజారిటీ? 235 అంటే ప్రచారం ఎట్లా చేస్తారు? ప్రచారం అంటే ఇంటిని సందర్శించి ఇప్పుడు వ్యక్తి శంకరయ్య ఎటువంటి అనేది డైరెక్ట్ చెప్పుకుంటారు, వాళ్ళే చెప్తారు. సరే మీకు చెప్తున్నాను ఇప్పుడు మరి దాన్ని బట్టే మెజారిటీ 235 మేరకు గెలుస్తామని ఏమో అంచనా వేస్తారు. అంటే ఇంకోటి కీలక పాత్ర అంటే గతంలో వ్యక్తి అంటే సర్పంచ్ క్యాండిడేట్ వ్యక్తి ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పటి వరకు? ఈయన ఇంతకుముందు టీఆర్ఎస్ లో ఉన్నాడు వ్యక్తి. అంటే సేవా కార్యక్రమం అంటే విలేజ్ సంబంధించి అభివృద్ధి ప్రజలకు సంబంధించి సేవా కార్యక్రమాలు ఏమన్నా ప్రజల్లో తీసుకెళ్లి సేవా కార్యక్రమాలు ఆపద ఉన్నప్పుడు ఆదుకోవడం ఇలాంటి ఉంటాయి కదా జనరల్ గా, అలాంటివి ఏమన్నా చేసారా? ఇప్పుడు ఈ ఫస్ట్ చైర్మన్ చేసాడు స్కూల్ లో. చైర్మన్ స్కూల్ కొన్ని చిన్న కొన్ని బిల్డింగ్లు కట్టడం జరిగింది. స్కూల్ లో కొన్ని సమస్యలు పిల్లలకు చేసిండు. చైర్మన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కార్యకర్తనే ఉన్నాడు. ఇప్పుడు ఇది విలేజ్ ల అందరి సమక్షంలో పెద్దలందరూ సరే నువ్వు ఉండు అనే ఉద్దేశంతో నిలవడం బరిలోకి వచ్చిండు. ఆ బరిలోకి వచ్చినాక పెద్ద మనుషులు రాష్ట్రంతో ఉండు మీరాలే, మేము ఆల్రెడీ మేడతో గెలిపిస్తాం కూడా, గెలిచి తీర్థం కూడా. ఈ పార్టీ పరంగా కాకుండా ఈ విలేజ్ విలేజ్ ఈ లోకల్ గ్రామ స్థాయి లెక్కల చేస్తామనే ఉద్దేశంలో ఊరు గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఆ చిన్న పెద్ద ఆడమ్మ లేకపోతే అంటే విజయం కంపల్సరీ అంటారు. విజయం ఖచ్చితంగా వస్తుంది, నమ్మకమైనది. మేము కూడా అరచక చేస్తలేదు కదా, గొడవలు పడము. సరే అంటే ఆయన సేవ చేసుకోండి, సేవా కార్యక్రమంలో ముందుకెళ్తారు. కంపల్సరీ మా క్యాండిడేట్ గెలుస్తారంట. గెలుస్తాం 100% కంపల్సరీ. కంపల్సరీ. ఓకేనా? నమస్తే.